ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, డీఎస్పీ భీమిరెడ్డి అరెస్ట్. బంజారాహిల్స్లోని సిటీ న్యూరో హాస్పిటల్ వద్ద అదుపులోకి తీసుకున్న ఏసీబీ. హెడ్ క్వార్టర్స్కి తరలింపు, నేడు జడ్జి ఎదుట హాజరుపరిచి రిమాండ్. డిఎస్పీ, వాట్ ఈస్ దిస్? ఎందుకు మీ జీతాలు వస్తలేవా? టైంకు జీతాలు ఇస్తలేరా? మంచిగా ఉంటుంది పోస్టు, గౌరవంగా ప్రౌడ్గా డిఎస్పీ పోస్టు. ఇటువంటి పోస్టులో ఉండి మా అంటే ఇంకొక 10 సంవత్సరాలేమో రిటైర్మెంట్ దగ్గరకు ఉండొచ్చు, 10, 5 మరి ఎంత ఉందో కాలం తెలియదు. తీరా రిటైర్మెంట్ అయ్యే సమయానికి ఇటువంటి పనులు చేసి లాస్ట్కు రిటైర్డ్ అయితే ఏం లాభం ఉంటుంది? ఆలోచన చేసుకోవాలి మీరు. ఏంటంటే వస్తున్నాయి, జీతాలు వస్తున్నాయి, మంచి ఇన్కమ్ ఉన్నది, మంచి ఇన్కమే ఉంటుంది, ప్రతిదీ అలా అన్నీ ఫ్రీనే, ఏది పడుతుంది. ఇవన్నీ ఉన్నాక కూడా మీరు ఇట్లా అక్రమాలకు పాల్పడి ఈ రకంగా సంపాదిస్తే అడ్డగోలిగా సంపాదన మీకు ఉండవచ్చు. వ్యాపారాలలో పెట్టుకొని సంపాదించుకోవాలి. ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళనో ఎవరినో దోస్తాలు చేసుకోవాలి, దాంట్లో పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెడితే దాంట్లో ఆదాయం వస్తే అట్లా సంపాదించుకోరు. మీ కష్టార్జితం దానికి లెక్కలు ఉంటాయి. ఇదేముంది, ఇప్పుడు లెక్కలు లేని సంపాదన అయిపోయాయి. ఏ పోలీస్ జీవులైతే అధికారిలాగా తిరిగినవో అదే పోలీస్ జీవుల ఒక నిందితునిలాగా తిరుగుతున్నాం, ఎక్కించి తిప్పుతున్నారు. తప్పు, ఇది చాలా ఘోరం. ఇది మంచి డిఎస్పీ స్థాయిలు అంటే ఒక పెట్రోల్లో కూర్చొని వెనక కూర్చొని మంచిగా ఎంజాయ్గా తిరిగేటోనివి ఇట్లా హుకుం జారీ చేసుకుంటా అటువంటి వ్యక్తివి మళ్ళా అదే పెట్రోల్లో మళ్ళా ఒక ముద్దాయిగా బండిలో కూర్చున్నామంటే ఆలోచన చేసుకోవాలి. మిగతా పోలీస్ ఆఫీసర్లు కూడా సంపాదిస్తున్నారు, సంపాదించింది తీసుకొని పోరి కొద్దిగా బయటైనా ఇన్వెస్ట్ చేసుకొని అట్లా సంపాదించుకోరు. కానీ దీని మీదనే సంపాదించుకోవాలి, దీంట్లోనే బెదిరించుకొని తినాలనే ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ మీద కూడా ఖచ్చితంగా నిఘా ఉంటుంది. ఆ నిఘా ఇప్పుడు నీ పక్కోడే మీ దాంట్లో ఉన్నోళ్ళే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు కంపల్సరీ. అది ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇక వెయిట్ చేస్తుంటారు మీ గురించి. ఒక్కసారి మీ మీద ఆరోపణ వచ్చిందంటే కంటిన్యూగా మీ మీద నిఘా ఉంటుంది. ఆ నిఘా ఆధారంగా దొరికిపోతారు, లాస్ట్కి ఇటువంటి పరిస్థితి అవుతుంది.